హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్ మీద చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, మనం వెరీ రీసెంట్లీ లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 5 వెరీ లేటెస్ట్ జనరేషన్ 14th జనరేషన్ ల్యాప్టాప్ అల్ట్రా సిరీస్ ల్యాప్టాప్ అయితే మనం అన్బాక్సింగ్ అయితే చేసాం కదా. సో ఈ రోజు ఈ వీడియోలో నేను ఈ పర్టికులర్ ల్యాప్టాప్ యొక్క రివ్యూ షేర్ చేసుకుంటాను. అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్స్ ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో నేను మాట్లాడను. ఎందుకు అంటే అన్బాక్సింగ్ వీడియోలో పోర్ట్స్ గురించి, స్పీకర్స్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్గా చేశాను. చాలా లాంగ్ వీడియో ఉంటుంది అది. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఈ వీడియో చూశాక మీరు ఆ వీడియో చూడండి ఖచ్చితంగా. అప్పుడు కాస్త బెటర్ డీటెయిల్స్ అయితే మీకు తెలుస్తాయి. ఈ వీడియోలో వచ్చేసి నేను మెయిన్గా ఇందులో ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, దీన్ని కొనొచ్చా లేదా, ఈ టాపిక్ మీదే నేను మాట్లాడుతాను. సో ఫస్ట్ ఇది మనకి లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 5 వెరీ రీసెంట్లీ లాంచ్డ్ ల్యాప్టాప్ అండ్ లేటెస్ట్ జనరేషన్ అండ్ చాలా కొత్తది. చాలా అప్డేట్స్ కూడా కానీ మీకు పర్ఫార్మెన్స్ కానీ చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఇక దీని గురించి మాట్లాడుకుంటూ పోతే చాలా అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ప్రైసింగ్, ఎందుకంటే ప్రైసింగ్ తెలుసుకోవాలి మీరు, అప్పుడే మీకు ఇది సూటబుల్లా కదా. దీని ప్రైస్ అనేది రెగ్యులర్గా 77,000 రూపాయలు ఉంటుంది. బట్ ఎనీ టైం నేను అబ్జర్వ్ చేశాను, ఈ ల్యాప్టాప్ కొన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు అబ్జర్వ్ చేశాను 3,000 మినిమం కార్డ్ డిస్కౌంట్ ఉంటుంది. అది మ్యాక్సిమం ఎస్బీఐ డిస్కౌంట్ ఉంటుంది. మీకు ఎప్పుడు ఎస్బీఐ డిస్కౌంట్ అనేది 3,000 ఉంటుంది. ఇది కాకపోతే ఇంకో బ్యాంక్ అనేది 3,000 ఉంటుంది. సో దట్ మోస్ట్లీ మీకు 74,000కి వస్తుంది. సో 74,000కి ఎలా ఉంది ఏంటి అనేది మాట్లాడతాను. 77 కొనొచ్చా లేదా మాట్లాడతాను. సో ఫస్ట్లీ ఇందులో ప్రోస్ అండ్ కాన్స్. సో ఫస్ట్ ప్రో, చేతిలో పట్టుకోగానే వస్తుంది బిల్డ్ క్వాలిటీ. వెరీ వెరీ స్ట్రాంగ్ ల్యాప్టాప్, మిలిటరీ స్టాండర్డ్ ఉన్న సర్టిఫికేషన్ ఉన్న ల్యాప్టాప్ అనమాట. మీకు డస్ట్లో కానీ, హెవీ కొంచెం హీట్లో కానీ, కోల్డ్ మరీ కూల్ ప్రదేశాల్లో కానీ, వైబ్రేషన్స్ టెస్ట్లు కానీ, ఇట్లాంటి నెంబర్ ఆఫ్ టెస్ట్లు చేసి వాళ్ళు ఆ సర్టిఫికేషన్ ఇస్తారు. సో మెయిన్ హైలైట్ అదే. ఇది మీకు మిలిటరీ స్టాండర్డ్ సర్టిఫికేషన్తో వస్తుంది, 810H, అండ్ బిల్డ్ క్వాలిటీ సాలిడ్గా ఉంటుంది. మెటల్ బిల్డ్తో వస్తుంది. టోటల్ బాడీ అంతా కూడా మీకు మెటల్ చేసిస్తూ వస్తుంది. సో దట్ మీకు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. హింజ్ కూడా చాలా స్టిఫ్గా స్ట్రాంగ్గా ఉంటుంది. ఫ్లెక్స్ లాంటివి ఎక్కడ మీకు పెద్దగా చూడడానికి ఉండవు. ఓవరాల్గా కీబోర్డ్ క్వాలిటీ, కీస్ క్వాలిటీ కూడా మీకు బిల్డ్ క్వాలిటీలో చాలా బెటర్గా మెయింటైన్ చేశారు. ఆ ఫినిష్ కానీ, ఆ ఫీడ్బ్యాక్ కానీ, ఎవ్రీథింగ్ మీకు చాలా బాగుంటుంది. ట్రాక్ ప్యాడ్ కూడా ఎక్సలెంట్ ట్రాక్ ప్యాడ్. ఇది నాకు బాగా నచ్చిన ట్రాక్ ప్యాడ్ ఇందులో. సో ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీ పరంగా వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఇవన్నీ ఇచ్చి కూడా మనకి 1.46 kgs ఇది మీకు వెయిట్ అయితే ఉంటుంది. సో ఆబ్వియస్లీ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రో ఇందులో బిల్డ్ క్వాలిటీ. అండ్ ఆ తర్వాతకి డిజైన్ మీకు డ్యూయల్ టోన్ మీకు చూడొచ్చు. ఇక్కడ గ్రే అండ్ సిల్వర్ కాంబినేషన్లో ఉంటుంది కీబోర్డ్ అనేది. అండ్ మ్యాక్ లాగా మీకు స్పీకర్స్ పైకి ఇవ్వడం వల్ల ఇది కొంచెం మీకు అట్రాక్టివ్గా ఉంటుంది. లెనోవో లోగో చూడడానికి ఉంటుంది. అండ్ మెయిన్గా మీకు డిస్ప్లే చూసినట్లయితే వెరీ వెరీ స్లిమ్ బెజల్స్, చాలా అంటే చాలా తక్కువ స్లిమ్ బెజల్స్తో వస్తుందన్నమాట. ఇది ఒక మెయిన్ అట్రాక్షన్. మీకు ల్యాప్టాప్ అంతగా చూడడానికి ఇక మీకు మినిమల్గా అనిపిస్తుంది. ఎక్కువగా ఫంకీగా అయితే ఉండదు. సో మోస్ట్లీ చాలామందికి అదే నచ్చుతుంది. సో డిజైన్ పరంగా కూడా నాకు ఎక్కడ ఇష్యూ అనిపించలేదు. అండ్ ఇక వన్ మోర్ ప్రో వచ్చేసి వెబ్ కెమెరా. నాకు ఈ రోజులో కాదు, ఇప్పటివరకు నేను టెస్ట్ చేసిన ఆల్ వెబ్ కెమెరాస్తో కంపేర్ చేస్తే ది బెస్ట్ వెబ్ కెమెరా. సో మీకు ఇక్కడ శాంపిల్ కనిపిస్తూ ఉంటుంది, చెక్ చేసుకోవచ్చు. సో సేమ్ రైటింగ్ కండిషన్లో మేము రికార్డ్ అయితే చేసామన్నమాట. సో కెమెరా క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు కూడా ఒకసారి రికార్డ్ చేసేది చూపిస్తున్నాను. సో ఇప్పుడు మీకు ఏదైతే వస్తుందో ఇది కూడా మీకు సేమ్ ఇంటర్నల్ వెబ్ కెమెరా నుంచి అయితే వస్తుంది. సో ఖచ్చితంగా వెబ్ కెమెరా క్వాలిటీ అనేది మాత్రం ఫార్ బెటర్గా ఉంది. అండ్ ఈ వెబ్ కెమెరా వచ్చేసి ఫుల్ హెచ్డీ వెబ్ కెమెరా, ఐఆర్ కెమెరా. సో దట్ మీకు విండోస్ హెలో సపోర్ట్ ఉంటుంది. మీకు ఆరామ్సే చాలా ఈజీగా మీకు స్కాన్ చేసి ఇది అయితే మీకు ఓపెన్ చేస్తూ ఉంటుంది. చాలా ఈజ్ ఆఫ్ యాక్సెస్ ఉంటుంది. సో అదొకటైతే నాకు బాగా నచ్చింది. అండ్ వెబ్ కెమెరా వన్ ఆఫ్ ది మేజర్ ప్రో, స్టూడెంట్స్ కానీ ఆఫీస్ పర్పస్ కానీ అది మాత్రం ఎక్సలెంట్గా ఇచ్చారు. అండ్ ఆ తర్వాతకి వచ్చేసి డిస్ప్లే. ఇది మనకి ఇందులో 2 రకాల ల్యాప్టాప్స్ ఉన్నాయి. ఇందులో ఇది మన దగ్గర ఉంది వచ్చేసి ఓలెడ్ డిస్ప్లే. ఓలెడ్ కాకుండా ఐపీఎస్ డిస్ప్లేతో ఉన్నది కూడా ఉంది, సేమ్ స్పెసిఫికేషన్స్ తోటి. అది మీకు కొంచెం ఒక 2,000 అటు ప్రైస్ తక్కువలో వస్తుంది. బట్ ఈ పర్టికులర్ ఓలెడ్ డిస్ప్లే 14 ఇంచ్ మోడల్ ఏదైతే ఉందో ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ డిస్ప్లే అయితే యూజ్ చేశారు. 14 ఇంచెస్ ఓలెడ్ డిస్ప్లే, 400 నిట్స్ మీకు బ్రైట్నెస్ అయితే ఉంటుంది. సో 16:10 రేషియోతో వస్తుంది. సో దట్ ఏమవుతుందంటే మీకు కంటెంట్ ఏరియా అనేది ఎక్కువగా ఉంటుంది. మీరు మైక్రోసాఫ్ట్ యాప్స్ యూజ్ చేయండి, ఏది యూజ్ చేయండి, మీకు కంటెంట్ ఏరియా అనేది ఎక్కువ ఉంటుంది. సో దట్ వాడేటప్పుడు మీకు చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. 16:9తో కంపేర్ చేసి చాలా బెటర్గా ఉంటుంది. అండ్ 100% DCI-P3 కలర్ గ్యామెట్ ఉంటుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ SRGB ఉంటుంది. ఓవరాల్గా ట్రూ HDR సపోర్ట్ ఉంటుంది. ఓవరాల్గా డిస్ప్లే గురించి వన్ వర్డ్ చెప్పాలంటే వెరీ పంచియర్, ట్రూ బ్లాక్స్, ఎక్సలెంట్ డిస్ప్లే. మీకు ఎక్కడా కూడా మీకు డిస్ప్లేలో ప్రాబ్లం అనేది అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ ఇందులో మెయిన్ సెల్లింగ్ పాయింట్ డిస్ప్లే, వన్ ఆఫ్ ది మేజర్ ప్రో అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇక ఆ తర్వాతకి వన్ మోర్ ప్రో పర్ఫార్మెన్స్. ఇందులో వచ్చేసి నేను చెప్పాను కదా, ఇంటెల్ అల్ట్రా 5 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారన్నమాట. ఇంటెల్ కోర్ అల్ట్రా 5 అయితే యూజ్ చేస్తారు. సో ఈ ప్రాసెసర్ గురించి సపరేట్ వీడియో చేస్తాను. సో ఇప్పటివరకు ఉన్న సిరీస్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ CPU అనమాట. అల్ట్రాలో వచ్చేసి మామూలుగా 14th జనరేషన్లో కోర్ 5 ఉంటుంది,
కోర్ అల్ట్రా 5 ఉంటుందన్నమాట. ఇది కోర్ అల్ట్రా 5, ఇది సమ్వాట్ బెటర్ 125H ప్రాసెసర్ అనమాట. సో చాలా బెటర్ అయితే ఉంటుంది. మీకు ఇందులో వచ్చేసి 14 కోర్స్ అయితే ఉంటాయి. అందులో మీకు 4 పవర్ఫుల్ కోర్స్ ఉంటాయి, 8 ఎఫిషియెంట్ కోర్స్ ఉంటాయి. ఇంకో 2 మనకి 2 లో పవర్ ఎఫిషియెంట్ కోర్స్ అయితే యూజ్ చేస్తారు. వీటి వలన ఐడియల్గా ఉన్నప్పుడు చిన్న చిన్న టాస్క్లప్పుడు మనకి మెయిన్ కోర్స్ బజ్జుంటాయి కాబట్టి మీకు చాలా బెటర్ బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. అదైతే నాకు రిఫ్లెక్ట్ అయింది ఇందులో. అదొక ఇంట్రెస్టింగ్ థింగ్. 18 థ్రెడ్స్తో వస్తుంది, అప్ టు 4.5 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. అండ్ దాంతోపాటు ఈ 14th జనరేషన్ నుంచి వీళ్ళు ఇంటెల్ ఆర్క్ గ్రాఫిక్స్ని మనకి ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ లాగా తీసుకొచ్చారు, విచ్ ఈస్ వన్ ఆఫ్ ది మేజర్ ప్రో. ఐరిస్ XEతో కంపేర్ చేస్తే ఫార్ బెటర్ గ్రాఫిక్స్ పర్ఫార్మెన్స్ అనేది మీకు ఇందులో బాగుంటుంది. సో బేసిక్ గేమ్స్ ఆడేటప్పుడు కూడా మీకు ఎటువంటి మేజర్ ఇష్యూ అయితే ఉండదు. దాంతోపాటు మీకు 16GB LPDDR5X ర్యామ్ విత్ 7467 MHz, ది బెస్ట్ ర్యామ్ విత్ డ్యూయల్ ఛానల్ కాన్ఫిగరేషన్. ఎక్సలెంట్ ర్యామ్ అయితే యూజ్ చేశారు. అండ్ స్టోరేజ్లో కూడా వీళ్ళు కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. అది కూడా వన్ ఆఫ్ ది మేజర్ ప్రో. 1TB Gen 4 SSD అయితే యూజ్ చేశారు. రీడ్ రైట్ స్పీడ్ ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. రీడ్ స్పీడ్ వచ్చేసి మీకు 4946 మీకు MB/s వస్తే మీకు రైట్ స్పీడ్ అనేది 3933 MB/s అయితే వచ్చింది. సో రైట్ స్పీడ్ కూడా ఫాస్ట్గానే ఉంది కంపేర్ టు అదర్స్, బట్ రీడ్ స్పీడ్ మాత్రం మీకు చాలా అంటే చాలా బెటర్గా అయితే ఉందన్నమాట. ఓవరాల్గా ఇక పర్ఫార్మెన్స్ గురించి చెప్పాను. డే టు డే ఇష్యూస్లో ఇష్యూస్ ఏమైనా ఉంటాయంటే మాత్రం సింపుల్గా బెంచ్ మార్క్స్ చెప్తాను, ఆ తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. స్టిల్ నేను పర్ఫార్మెన్స్ గురించి చెప్తాను. సో ఫస్ట్లీ సినీబెంచ్ R23 స్కోర్ చూసినట్లయితే మనకి సింగిల్ కోర్లో 1640 వస్తే, మల్టీ కోర్లో మనకి 10,768 అయితే వచ్చింది. అదే గీక్ బెంచ్ 5 స్కోర్స్ కనుక చూసినట్లయితే మనకి సింగిల్ కోర్లో వచ్చేసి 1647 వస్తే, మల్టీ కోర్లో మనకి 9021 అయితే వచ్చింది. అండ్ పీసీ మార్క్ 10 స్కోర్స్ కనుక మనం చూసినట్లయితే మనకి 6326 అయితే వచ్చింది. ఇది ఒక బెస్ట్ స్కోర్ అని చెప్పుకోవచ్చు మీకు. ఇదైతే పీసీ మార్క్ 10 ఉందో. పీసీ మార్క్ 10 టెస్ట్ అంటే ఏంటంటే ఆఫీస్ పర్పస్, స్టూడెంట్ పర్పస్, ఫోటో ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్, రెండరింగ్ అండ్ ఎక్సెల్ వర్క్స్, వర్డ్ వర్క్స్, పీడిఎఫ్స్, ఎవ్రీథింగ్, డాక్యుమెంటేషన్, ఎవ్రీథింగ్ కూడా మీకు కోడింగ్ ఎవ్రీథింగ్ కూడా ఇంటర్నల్గా వాళ్ళు రన్ చేసి ఇచ్చే స్కోర్ అనమాట ఇది కూడా చాలా మంచి స్కోర్ అయితే వచ్చింది. అండ్ ఇక డే టు డే లైఫ్లో ఒక స్టూడెంట్కి, ఒక ఆఫీస్ పర్పస్కి మీకు ల్యాగ్స్ కానీ, ఇష్యూస్ కానీ, మల్టీ టాస్కింగ్ ఇష్యూస్ కానీ ఎటువంటి ఉండవు. ఆరామ్సే మీరు మల్టీ టాస్కింగ్ చేయొచ్చు. 10 ట్యాబ్స్ ఓపెన్ చేసి మీరు ఆరామ్సే స్విచ్ చేస్తున్నా సరే మీకు ఇట్లా స్విచ్ చేస్తుంటే మీకు ఎటువంటి ఇష్యూ ఉండదు. ఆరామ్సే మీకు షిఫ్ట్ అవుతూ ఉంటుంది. మల్టీ టాస్కింగ్ కూడా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. కోడింగ్ ఆరామ్స్ యూజ్ చేసుకోవచ్చు. పర్ఫార్మెన్స్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది మేజర్ ప్రో ఆఫ్టర్ డిస్ప్లే, అందులో డౌట్ అయితే లేదు. అండ్ ఇక అంతే మీకు ఇంకో ప్రో వచ్చేసి స్టూడెంట్ అన్నాక MS Office 2021 కంపల్సరీ ఇవ్వాలి. MS Office 2021తో వస్తుంది, Wi-Fi 6E ఉంటుంది, Windows 11తో వస్తుంది. సో దట్ ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇక ఇంట్రెస్టింగ్ థింగ్ బ్యాటరీ, ఇక్కడ ప్రాసెసర్ మ్యాజిక్ అనేది కనిపించింది. ఇందులో మనకి 57 Wh బ్యాటరీ అయితే యూజ్ చేశారు. ఓన్లీ ప్రాసెసర్కి నేను క్రెడిట్ ఇవ్వలేను, ఎందుకంటే ఇట్ ఈస్ ఏ OLED డిస్ప్లే. ఎందుకంటే OLED డిస్ప్లే అంటే ఏంటంటే ఎక్కడైతే కలర్స్ కానీ లైట్ వెలగాలి అక్కడే వెలుగుతుంది, బ్లాక్స్ ఉన్న చోట ఏవైతే పిక్సెల్స్ ఉంటాయో అవి ఆఫ్ అయిపోతాయి. సో దట్ మీకు బ్యాటరీ బ్యాకప్ ఎక్కువగా వస్తుంది. మేబీ నాకు తెలిసి బికాస్ ఆఫ్ OLED డిస్ప్లే కూడా అయ్యి ఉండొచ్చు. 57 Wh అయినప్పటికీ నాకు బేసిక్ యూసేజ్లో వచ్చేసి ఓన్లీ యూట్యూబ్ స్ట్రీమింగ్ యూజ్ చేస్తే మీకు ఈజీగా 4 to 5 hours వస్తుంది. మీరు మరీగా హెవీగా యూజ్ చేస్తే 3 to 4 hours ఆరామ్సే వస్తుంది. సో బేస్డ్ అప్ ఆన్ యువర్ యూసేజ్ మీకు బ్యాటరీ బ్యాకప్ అనేది ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. నాకైతే ఎక్కడ కూడా బ్యాటరీ బ్యాకప్లో ఇష్యూ అయితే లేదు. సో ఒక డీసెంట్ బ్యాటరీ బ్యాకప్ ఒక స్టూడెంట్ ల్యాప్టాప్స్కి 4 to 5 hours అనేది వెరీ గుడ్ డీసెంట్ బ్యాటరీ బ్యాకప్ అని చెప్పుకోవచ్చు. అన్ని పాయింట్స్ కన్సిడర్ చేస్తే అదొక మంచి విషయం. ఇవి మేజర్ ప్రోస్ మనకి ల్యాప్టాప్స్లో చూసినట్టయితే. అన్న కాన్స్ ఏం లేవు అంటే నన్ను అడిగితే మైనర్ కాన్స్, ఎందుకంటే ఇది OLED డిస్ప్లేతో వస్తుంది కాబట్టి ఆబ్వియస్లీ మీకు ఇది కొంచెం రిఫ్లెక్షన్ అయితే ఉంటుంది, మీరు చూడవచ్చు. సో డిస్ప్లే అనేది రిఫ్లెక్టివ్గా ఉంటుంది. మీరు మరీ సీలింగ్ లైట్లు కాకుండా ఎదురంగా మీకు బ్యాక్ నుంచి లైట్లు ఉంటాయి, ఆ లైటింగ్ కండిషన్లో వర్క్ చేస్తారనుకుంటే మాత్రం కొంచెం మీకు గ్లాసీగా ఉంటుంది డిస్ప్లే. బట్ మోస్ట్ ఆఫ్ ది సినారియో నాకైతే పెద్ద ఇష్యూ అయితే అనిపించలేదు. సీలింగ్ లైట్స్ ఉంటాయి కాబట్టి ఎటువంటి ఇష్యూ ఉండదు, పైన ఉన్న పర్లేదు. మరి మీ బ్యాక్ సైడ్ ఉండి దీని మీద కొట్టేటట్టు ఉంటే కొంచెం రిఫ్లెక్ట్ అవుతుంది, అవుట్డోర్లో కూడా కొంచెం రిఫ్లెక్ట్ అవుతుంది. ఇంకోటి వచ్చేసి ఆడియో క్వాలిటీ చాలా బాగుంది కానీ స్పీకర్ క్వాలిటీ, బట్ లౌడ్నెస్ అనేది ఇంకాస్త ఇంప్రూవ్ చేస్తే కొంచెం బెటర్ ఉండని అయితే నాకైతే అనిపించింది. కొంచెం లిటిల్ బిట్ బేస్ అండ్ లౌడ్నెస్. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ యాక్చువల్గా విండోస్ ఎలా ఉంది, IR కెమెరా ఉంది, విండోస్ ఎలా అవసరం లేదు. బట్ కొంతమందికి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది అలవాటు అయిపోయి ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళకి కానేమో కానీ యాక్చువల్గా FHD IR కెమెరా ఇట్స్ ఏ ప్రో. ఫింగర్ ప్రింట్ సెన్సార్ నేను పెద్ద కాన్ అనుకుని, ఒకవేళ మీరు ఉందా లేదా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఇందులో లేదనేది అయితే నేను చెప్పడం నా బాధ్యత కాబట్టి నేను చెప్తున్నాను. ఇది ఓవరాల్గా ల్యాప్టాప్ గురించి. అన్న మరి అన్నీ చెప్పావు, దీన్ని మేము పర్చేస్ చేయొచ్చా? మీకు 74,000కి కళ్ళు మూసుకొని ఆరామ్సే పర్చేస్ చేయొచ్చు. 77,000 కూడా ఇప్పుడున్న సినారియోలో కంపేర్ చేస్తే దీని కాంపిటీటర్స్ అంత గొప్పగా లేవు కాబట్టి, గొప్పగా అంటే మీరు ఏం చూస్తారు, పర్ఫార్మెన్స్ దీనికంటే బెటర్ ల్యాప్టాప్స్ ఉన్నాయి. బట్
అక్కడ కొన్ని కాంప్రమైజెస్ ఉన్నాయి. కొన్నిట్లో డిస్ప్లే బాగుంది, బట్ కొన్ని కాంప్రమైజెస్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఒక పర్ఫెక్ట్ ఆల్రౌండ్ ప్యాకేజ్. ఇటు ఎటువంటి ప్రమోషనల్ వీడియో కాదు. మీకు నచ్చితే పర్చేస్ చేయండి, లేకపోతే లేదు. నేను చెప్తున్నాను కదా, నా సొంతంగా కొన్నాను. నేను మళ్ళీ మీకే సేల్ వీడియో చేస్తాను. ఆ వీడియోలో కూడా దీన్ని సేల్ చేస్తాను, మీకు తెలిసిందే. సో ఖచ్చితంగా అదైతే చెప్పగలను. మీకు కనుక 74,000కి వస్తే స్ట్రైట్ అవే తీసుకోవచ్చు. ఎందుకు అనేది ఇక్కడ రీజన్ మాట్లాడుకుందాం. ఫస్ట్లీ బెటర్ బిల్డ్ క్వాలిటీ వితౌట్ ఎనీ కాంప్రమైజ్, బెటర్ డిజైన్, ఎక్కడ కాంప్రమైజ్ లేదు, బెటర్ డిస్ప్లే, ఎక్కడ కాంప్రమైజ్ లేదు, బెస్ట్ ఓలెడ్ డిస్ప్లే యూజ్ చేశారు, బెటర్ పర్ఫార్మెన్స్, ఆ ప్రైస్ రేంజ్లో మంచి ప్రాసెసర్ తీసుకొచ్చారు. పర్ఫార్మెన్స్లో భాగంగా చూస్తే ప్రాసెసర్ కాకుండా ర్యామ్, హై స్పీడ్ ర్యామ్ తీసుకొచ్చారు, హై స్పీడ్ స్టోరేజ్ తీసుకొచ్చారు, మంచి బ్యాటరీ ఉంది, బ్యాటరీ బ్యాకప్ ఉంది. సో వాటినట్టు అన్నీ ఉన్నాయి. మంచి ఎఫ్హెచ్డి ఐఆర్ కెమెరా యూజ్ చేశారు, ఎక్సలెంట్ వెబ్ కెమెరా క్వాలిటీ వస్తుంది. సో ఇవన్నీ కన్సిడర్ చేస్తే ఖచ్చితంగా ఆ ప్రైస్కి ఒక పర్ఫెక్ట్ ప్యాకేజ్ అని చెప్పొచ్చు యాజ్ ఆఫ్ నో. ఒకవేళ మీకు ఇంకా డౌట్ ఉంది, మీరు ఈ వీడియో వచ్చేసి నేను మార్చిలో చేస్తున్నాను, మీరు మార్చిలో కాకుండా ఒక 2-3 months లేటర్ ఈ వీడియో చూస్తున్నట్లయితే రీసెంట్గా మన ఛానల్ ఏమైనా బెస్ట్ ఆఫ్ వీడియోస్ చేస్తామన్నా, 70,000 ఏది బెస్ట్, 60,000 బెస్ట్, 60,000 ఏది, 50,000 ఏదని ఆ వీడియో చూడండి. ఎందుకంటే యాజ్ ఆఫ్ నేను ఈ వీడియో చేసే టైంకి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ల్యాప్టాప్. వీ డోంట్ నో ఫ్యూచర్లో మేబీ ఇంకా దీని కాంపిటేటర్గా వచ్చేసి బెస్ట్ తీసుకొస్తే ఆ బెస్ట్ ఆఫ్ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను. కాబట్టి బెటర్ కన్సిడర్ బెస్ట్ ఆఫ్ వీడియోస్. లేదు మీరు మార్చ్ ఏప్రిల్లో చూస్తే మాత్రం నాకు తెలిసి ఈ 2 months ఈ ల్యాప్టాప్ని కొట్టే ల్యాప్టాప్ అయితే నాకు తెలిసి అయితే యాజ్ ఆఫ్ నో రాలేదు, వస్తుందని కూడా నేను అనుకోవట్లేదు. ఒకవేళ మీరు ఈ ల్యాప్టాప్ పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. కార్డ్ ఆఫర్ చెక్ చేసుకోండి. మీ దగ్గర కార్డ్ లేకపోతే వేరే వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర కార్డ్ తీసుకొని పర్చేస్ చేయండి. 74,000కి వస్తే చాలా మంచి ప్యాకేజ్, బిలీవ్ మీ, మంచి ప్యాకేజ్ అవుతుంది మీకు. ఆరామ్సే దీన్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.